నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. అయితే చాలా మంది చెప్తూ ఉంటారు, ఇది చిన్న జీవితము, ఉన్న జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయాలి, సంతృప్తిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అంటూ ఉంటారు. ఇది ముమ్మాటికి నిజమండి. అంటే రేపేమవుతుందో ఎవరం గెస్ చేయలేము, నిన్న ఏమైందో దాన్ని మనం మార్చలేము, ఈ రోజు మాత్రమే మన చేతుల్లో ఉంది. అందుకే ఇంగ్లీష్లో అంటూ ఉంటారు కదా, లైక్ ప్రెజెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. ఈ రోజే మన చేతుల్లో ఉంది, ఈ రోజు మనం ఎంత ఆనందంగా ఉన్నాము, ఎంత మన జీవితాన్ని చక్కగా ప్లాన్ చేసుకున్నాము అనేదే ఇంపార్టెంట్. కొంతమంది అయితే ఎప్పుడూ ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆలోచించాలి, కానీ దానివల్ల ఒత్తిడి రావడం అనేది కొంచెము ఇబ్బందికరమైన విషయం కదా. దాంతో మనకు ప్రయోజనం కూడా ఏమీ రాదు. కాబట్టి మనం ఈ రోజు వరకు చక్కగా ఆలోచించుకొని రేపటి కోసం నీట్గా టెన్షన్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ప్లాన్ చేసుకోవాలి. మరి ఈ రోజు చక్కగా మీరు కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా సులభంగా అయ్యే విధంగా 2 చక్కటి వంటకాలు మీ అందరికీ పరిచయం చేయబోతున్నాను. అవేంటంటే, ముందుగా అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట స్పైసీ బేబీ ఆలు. సో బేబీ ఆలుగడ్డలు చిన్న చిన్నవి మనందరికీ తెలుసు, అంటే మామూలు పెద్ద ఆలుగడ్డలు కాకుండా చిన్న బేబీ పొటాటోస్ అంటారు కదా, ఆ బేబీ పొటాటోస్తో ఒక చక్కటి స్పైసీ స్టార్టర్ లాగా, అంటే స్నాక్స్ లాగా సాయంత్రం పూట చక్కగా వేడివేడిగా తినడానికి, సరదాగా అన్నంలో నంచుకొని తినడానికి బాగుండేటట్టుగా స్పైసీ బేబీ ఆలు తయారు చేయబోతున్నా. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్పైసీ బేబీ ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ పొటాటోస్ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. స్పైసీ బేబీ ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మనకు రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ముందుగా బేబీ ఆలు ఏదైతే ఉందో దాన్ని నీళ్లలో ఉడికించుకొని పొట్టు తీసేసి ఇలా రెడీగా పెట్టుకున్నాం. మిగతావన్నీ పొళ్ళు కూడా నేను వంట చేస్తూ నేను మీకు చెప్తాను. అయితే బంగాళదుంపలు అనేవి చాలా మంచి కార్బోహైడ్రేట్స్, పిల్లలకు చాలా చాలా మంచిది. అందుకే పసిపిల్లల నుంచి కూడా, అంటే 6 నెలల పిల్లల నుంచి కూడా మనకు బంగాళదుంపలు అనేవి ఉడికించి మ్యాష్ చేసి చక్కగా వాళ్ళకి పెడుతూ ఉంటారు. మంచి ఎనర్జీ, దాని ద్వారా వాళ్ళకు వచ్చే ఎనర్జీ అనేది చాలా హైగా ఉంటుందన్నమాట. వాళ్ళకి కావాల్సింది కూడా అదే కాబట్టి. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగా మంచి మేలు చేస్తుంది. హై బీపీ ఉన్న వాళ్ళకి తగ్గిస్తుంది. అలాగే ఇందులో మనకు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియము చాలా అధికంగా ఉంటాయన్నమాట. అందుకే ఏంటి అంటే మనకు బోన్స్ అనేవి చాలా స్ట్రెంగ్తన్ అవుతాయి. కొంతమంది ఏమనుకుంటారంటే కార్బోహైడ్రేట్స్ అసలు మనకు ఒంటికి అవసరమే లేదేమో, డైటింగ్ చేసేవాళ్ళు. కానీ ఎంతో కొంత కార్బోహైడ్రేట్స్ కొన్ని మాత్రం ఖచ్చితంగా మనకు కావాలి. అది అన్నం రూపంలో అయినా, లేకపోతే ఏదో ఒకటి కార్బ్స్ అనేది మనకు తప్పకుండా కావాలన్నమాట. రోజులో ఎంతో కొంచెమైనా, అది బంగాళదుంపల రూపంలో అయినా ఏదో ఒక రూపంలో. అందుకే ఏంటి అంటే మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. మన బోన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి బంగాళదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా మనకు క్యాన్సర్ కారకాన్ని తగ్గించడానికి కూడా, అంటే క్యాన్సర్ రాకుండా మన ఒంటిని కాపాడడానికి బంగాళదుంపలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది. అలాగే చాలా మందికి ఏంటి అంటే పొట్టకి సంబంధించి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. గట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కడుపులో మంట కావచ్చు, అంటే వాతావరణం మారే కొద్ది తినే ఆహారాన్ని బట్టి కూడా కడుపులో మంట అది క్రియేట్ అవుతూ ఉంటుంది రకరకాల కారణాల వల్ల. అలా కడుపులో మంటను తగ్గించడానికి కూడా బంగాళదుంప చాలా బాగా సహాయపడుతుంది. జీర్ణక్రియ కూడా చాలా ఈజీ అండి, అంటే మనకు డైజెషన్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బంగాళదుంపలు అనేవి చాలా చాలా ఫాస్ట్గా జీర్ణమైపోయేటువంటి ఒక పదార్థం. అందుకే ఏంటి అంటే ఎటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కూడా హ్యాపీగా తినేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇన్ని చక్కటి గుణాలు ఉన్నాయి కాబట్టి మరి అంటే బంగాళదుంపలు అనేవి నిత్యం మనందరం ఇంట్లో చేసుకునేదే, అది కొత్త పదార్థం కాదు. కానీ ఈ రెసిపీ మాత్రం కొంచెం మనకు కొత్తది, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మొదలు పెట్టేద్దాం. అయితే దీనికోసం మనం ముందుగా ఉడికించేసుకున్నాం కాబట్టి స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. బంగాళదుంప కాబట్టి కొంచెం ఒక 3 నుంచి 4 స్పూన్ల వరకు నేను నూనె వేశాను. నూనె వేసేసుకున్నాం కాబట్టి ఇది కొంచెం మనకు వేడైన తర్వాత ముందుగా కాస్త జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కాస్త పసుపు,
ఆ తర్వాత మనం బంగాళదుంపలు వేసేసుకుందాం. అంటే బంగాళదుంపలు మనకు చక్కగా వేగాలి కాబట్టి మనం ముందుగా బంగాళదుంపలు వేసేసుకుందాం. ఆ తర్వాత మనకు కావాల్సిన పొళ్ళన్నీ కూడా వేసుకోవచ్చు. మనకి ఇది ఆల్రెడీ ఉడికింది కాబట్టి 80% వరకు పెద్ద టైం కూడా ఏం తీసుకోదు. ఇది కొంచెం మనకు చక్కగా వేయించేసుకుందాం. కొంచెం మనకు హైలో పెట్టుకోవచ్చు, కాకపోతే ఇది కంచు పాత్ర కాబట్టి కొంచెం మనకు మరీ హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. బట్ మీ పాత్రల్లో మీరు కంఫర్టబుల్గా మీరు వాడుకుంటారు కాబట్టి కొంచెం మనకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా చక్కగా రోస్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఏంటంటే అండి కూరలాగా తినాలంటే తినచ్చు. ఎందుకంటే మనం అన్నీ కూడా చక్కగా మన ఇంట్లో ఉండేటువంటి సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ పొళ్ళే వేస్తున్నాం కాబట్టి చక్కగా మీరు అన్నంతో తినాలి అనుకుంటే కూడా తినచ్చు. కాకపోతే ఇది నంచుకోవడానికి అలా సరదాగా స్నాక్ లాగా తినడానికి చపాతీలా కూడా తినచ్చు, బాగుంటుంది. ఇది కొంచెం వేగిపోయాయి కాబట్టి చక్కగా ఇప్పుడు మనం పొళ్ళు వేసేసుకుందాం. ముందుగా మంచి రంగు రావడానికి చక్కగా కారం వేసుకుందాం ఫస్ట్. ఇది మన కారం మనం చూసుకొని వేసుకోవాలండి, మన ఇష్టాన్ని బట్టి వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఆమ్చూర్ పొడి, కాస్త ఉప్పు, కాస్త గరం మసాలా, ఇది ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకుందామండి. సో దట్ ఆ నీళ్లకు కొంచెం మనకి ఇప్పుడే పొళ్ళు అవి వేసుకున్నాం కాబట్టి బాగా మగ్గుతుంది. నీళ్ళన్నీ కూడా చక్కగా ఎవాపరేట్ అయిపోతాయి 2 నిమిషాల్లో. మీ అందరి కోసం ఈ చిట్కా. ఈరోజు సొరకాయ ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. సొరకాయ ఒంట్లో వేడిని తగ్గిస్తుంది, గుండె సమస్యల్ని, గొంతులో ఉండే కఫాన్ని, శరీర బరువును తగ్గిస్తుంది. అలాగే కడుపులో ఏదైనా వికారంగా ఉన్నా, అజీర్తిగా ఉన్నా, విరోచనాలు ఎదురైనా కూడా చాలా వరకు తగ్గిస్తుంది. మరి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి సొరకాయను తరచూ తినడం మొదలుపెట్టేసేయండి. ఇప్పుడు మనం చివరిగా ఏమేమి వేసుకోవచ్చు? కరివేపాకు, అలాగే కాస్త కొత్తిమీర, నిమ్మరసం కూడా వేద్దాము. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా వేసుకోవచ్చు. లేదు అంటే మనం ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పైన నుంచి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం కొంచెం స్నాక్స్ రూపంలోనే తీసుకుంటున్నాం కాబట్టి దాన్ని మనము ఇందులోనే వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆహా, స్మెల్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి అసలు. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దాని తర్వాత అందులో నిమ్మరసం వేసుకుందాం. చపాతీలోకి తిన్నా బాగుంటుంది, అన్నంలోకి తిన్నా బాగుంటుంది, ఉత్తగా స్నాక్స్ లాగా తిన్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ బేబీ పొటాటో మీద కొంచెం మనం నిమ్మరసం వేసేసుకుందాం పై నుంచి. చూసారు కదా, ఇలా చక్కగా వేడివేడిగా కారం కారంగా స్పైసీ బేబీ ఆలు తయారైపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్పైసీ బేబీ ఆలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బేబీ పొటాటోస్ 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, కారం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. స్పైసీ బేబీ ఆలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, ఎండుమిరపకాయలు, పసుపు, ఉడికించిన చిన్న బంగాళదుంపలు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత అందులో కాస్త కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఆమ్చూర్ పొడి, సరిపడా ఉప్పు, కాస్త గరం మసాలా వేసి కొంచెం నీళ్లు పోసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి. చివరిగా కాస్త కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే స్పైసీ బేబీ ఆలు రెడీ. చూసారు కదా, స్పైసీ బేబీ ఆలు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
స్పైసీగా ఉందా? ఉంటుంది, 100% ఉంటుంది యాక్చువల్లీ. బాగుంది. బంగాళదుంపని ఎవరు కాదంటారు చెప్పండి కదా. ఏదో పెద్దవాళ్ళు డైటింగ్ రీత్యా కొంత బలవంతంగా దాన్ని దూరం పెట్టచ్చేమో, కానీ అసలు బంగాళదుంపలో ఉన్న రుచి ఏ కూరగాయలో ఉంటుంది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనందరం కూడా బంగాళదుంప ఫ్యాన్స్. ఆలుగడ్డ వేపుడు అంటే అసలు ఎక్కడే ఆకలి మొదలవుతూ ఉంటుంది. అటువంటి బేబీ ఆలుతో, చిన్న బంగాళదుంపలతో మనం చక్కగా ఒక స్నాక్ అనుకోవచ్చు, కూర అనుకోవచ్చు, ఏదన్నా అనుకోండి, చక్కటి వంట తయారు చేసుకున్నాం. బాగుంది. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట బియ్యం పిండి వడలు. అదేంటి, సాధారణంగా వడలు అంటే మినప్పప్పు అలా నానబెట్టుకుని చక్కగా వడలు తయారు చేస్తూ ఉంటారు. మరి ఈ బియ్యం పిండి వడలు ఏంటి అనుకుంటున్నారా? తెలుసుకుందాం. మరి ముందుగా బియ్యం పిండి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. బియ్యం పిండి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, వాము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెన్న కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అచారి మేతి మసాలా 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్. బియ్యం పిండి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా. అయితే మొదలు పెట్టేద్దాం. ముందుగా దీనికి ఒక 2 ప్రాసెస్లు ఉంటాయండి, సపరేట్గా. చాలా సింపుల్ అండి. ఇది ఆవిరి మీద అయ్యేటువంటి వంటకం కాబట్టి ఆరోగ్యం విషయంలో అస్సలు, అంటే ఇక్కడ కూడా మీ కడుపు పాడవడం కానీ, లేకపోతే నూనె ఉంటుంది, నూనె పదార్థాలు పిల్లలకు పెద్దవాళ్ళకి ఎందుకని కానీ ఇటువంటి ఆలోచనలు ఏవి కూడా రావన్నమాట. అయితే బియ్యం పిండి ఉపయోగాల గురించి మాట్లాడుకుందాం. బియ్యం పిండి అనేది మనకు రోజు మన వంటల్లో, స్నాక్స్లో, బజ్జీల్లో, ఎన్నో రకాల్లో వంటల్లో మనం వాడుతూ ఉంటాం. అయితే బియ్యం పిండి మనకు చర్మానికి చాలా చాలా మంచి మేలు చేస్తుందన్నమాట. అంటే స్కిన్కి సంబంధించి స్కిన్ పిగ్మెంటేషన్ తగ్గించడానికి, నల్ల మొటిమలు తగ్గించడానికి, తర్వాత చర్మంలో కాంతిని పెంచడానికి బియ్యం పిండి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి బియ్యం పిండి మనకు తీసుకోవడం వల్ల ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఇందులో పెరోటిన్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, స్కిన్ గురించి ఇంత మంచి విషయాలు ఉన్నాయి కాబట్టి మనకు బియ్యం పిండితో హ్యాపీగా ఈ రోజు నుంచి మన లేడీస్, జెంట్స్ ఎవరికైతే స్కిన్కి ఇబ్బంది ఉందో వాళ్ళందరూ కూడా బియ్యం పిండిని తరచూ ఒక ట్రీట్మెంట్ లాగా ఉపయోగించేసేయండి. మరి ఈరోజు ఈ వంట ఏంటి అంటే వడలు. మినప్పప్పుతో సాధారణంగా మనం చేసుకుంటూ ఉంటాం. మినప్పప్పుతో కాకుండా బియ్యం పిండితో ఎలా తయారు చేసుకోవచ్చు తెలుసుకుందాం. మరి ముందుగా మనకి ఇడ్లీ పాత్ర ఏదైతే ఉందో, ఈ ప్లేట్, ఇటువంటి ఒక ప్లేట్ ఉన్నటువంటి ఇడ్లీ పాత్ర, అంటే ఆవిరి పాత్ర అండి. ఇలాంటి పాత్రే ఉండాల్సిన అవసరం లేదు. ఈ ప్లేట్ మాత్రమే మనం ఆవిరి పట్టుకోవడానికి మాత్రమే ఉపయోగిస్తున్నాం అనమాట. సో మీ ఇంట్లో వేరే ఏ పాత్ర ఉన్నా కూడా పర్వాలేదు. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో కొన్ని నీళ్లు పోసుకుందాం. ఆ తర్వాత నీళ్లు వేడవుతూ ఉంటాయి. ఈ లోపు మన ప్లేట్ కూడా మనం పెట్టేసుకుందాం. ఇది కొంచెం సిమ్లోనే పెట్టుకుందాం, ఎందుకంటే మనకు వేరే ప్రాసెస్ అది ఉంది కాబట్టి. ఈ లోపు నీళ్లు త్వరగా వేడైపోయి ఊరికే ఆవిరైపోకుండా దీన్ని మనం పెట్టేసుకున్నాం. ఇలా మూత కూడా పెట్టేద్దాం. దీని పాటికి ఇది నీళ్లు వేడవుతూ ఉంటాయి. ఈ లోపు మనం ఏం చేద్దాము అంటే ఇటుపక్క మరో స్టవ్ వెలిగించేసుకుందాం. ఇందులో ముందుగా కొన్ని నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్ళు ఎందుకు అంటారా చెప్తానండి. మనము వడలు, ఈ బియ్యం పిండి వడలు తయారు చేసుకునే క్రమంలో ఒక పిండి తయారు చేసుకోవాలి కదండి. ఆ పిండిలో సాధారణంగా నార్మల్ నీళ్లు కలుపుకోకుండా ఈ నీళ్లు కలుపుకోబోతున్నాం. ఈ నీళ్లలో ఏమేమి వేస్తున్నా నేను చెప్తాను. కాస్త వాము చక్కగా డైజెషన్కి చాలా చాలా మంచిది కాబట్టి చక్కగా కాస్త వాము. అలాగే మనం వామం బిస్కెట్లు తిన్నా, వామంతో ఏదైనా పకోడీలాగా తిన్నా కూడా ఎంత బాగుంటాయండి, టేస్ట్ సూపర్గా ఉంటాయి. సో ఇలా చక్కగా వాము వేసేసాను. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఓకే, పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత కాస్త ఉప్పు. ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇది మరిగిచ్చేద్దాం.
ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి. అంటే ఇంత బాగా మరిగితే మనకు ఆ వాము అలాగే పచ్చిమిరపకాయల కారము, వాము యొక్క ఘాటు ఇవన్నీ కూడా నీటికి బాగా పట్టిందనుకోండి, ఆ నీటిని మనము చక్కగా ఈ పిండిలో కలుపుకుంటే రుచి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా ఒక చక్కటి బౌల్ తీసుకుందాం. బౌల్ తీసుకొని బియ్య పిండి వడలు తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఈ వడ పిండిని ఏదైతే ఉందో అది మనం ముఖ్యంగా తయారు చేసుకుందాం. ఇక్కడ ఇందులో ముందుగా కాస్త బియ్య పిండి ఈ కప్ అంతా వేసేద్దామండి. ఎందుకంటే మనకి ఒక 4 వడలు అయితే ఖచ్చితంగా కావాలి కాబట్టి వేసేసాను. ఆ తర్వాత ఘాటు కోసం చక్కగా అల్లం ముక్కలు, అంటే వడల్లో కాస్త మనకు అల్లం ముక్కలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో కాస్త ఆమ్చూర్ పొడి, ఆ తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి కొత్తిమీర కలిపినటువంటి చట్నీ అంటే ఒక పేస్ట్ లాగా తయారు చేసి వేసుకుంటున్నాం. మీరు ఒకవేళ కొత్తిమీర లేదు అంటే మీరు పచ్చిమిర్చి పేస్ట్ ఒకటి వేసేసుకోవచ్చు, బట్ 2 కలిపి వేసుకుంటే బాగుంటుంది. ఒకటి చెప్పనా అండి, ఇందులో పుదీనా వేస్తే కూడా చాలా బాగుంటుంది. అంటే మనకు ఆ పుదీనా ఫ్లేవర్ బాగా నచ్చితే కనుక మనం పుదీనా కూడా వేసేసుకోవచ్చు. ఇది మనము ఒక 1 నుంచి 1.5 స్పూన్ దాకా వేసేసుకుందాం. ఆ తర్వాత మనం ఇది అచారీ పొడి అన్నమాట. సో దీంట్లో మీకు కళ్ళకు కనిపిస్తూనే ఉన్నాయి చక్కగా సోంపు, పసుపు, కారము, అలాగే మెంతులు, ఉల్లి గింజలు, వాము ఇవన్నీ కలిపి, ఆవాలు ఇవన్నీ కలిపి చక్కగా మనము ఒక అచారీ పొడిలాగా తయారు చేసుకున్నాం. ఇవన్నీ మన ఇంట్లో ఉండేవే, మళ్ళీ నేను ఏది కొత్తగా తెచ్చింది ఏం కాదు. ఆవాలు, జీలకర్ర, సోంపు, ఉల్లి గింజలు ఇవన్నీ మన ఇంట్లో ఉండే. ఉల్లి గింజలు ఉండకపోవచ్చు, అదొక తెచ్చుకుంటే బాగుంటుంది. పసుపు ఇవన్నీ వేసినటువంటి ఈ పొడి ఏదైతే ఉందో ఇది ఒక స్పూను లేదంటే 1.5 స్పూన్ వేసేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర మనం వేయలేదు కదా, ఈ అచారీ పొడిలో మనకు సోంపు ఉంది కానీ జీలకర్ర లేదు. ఆ తర్వాత కాస్త కారం కూడా, మనము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం కారం వేసుకోవాలి. అంటే ఒకవేళ మీకు చాలా స్పైసీగా ఉండాలి ఈ వంట అనుకుంటే కొంచెం స్పైసీగా చేసుకోవచ్చు. అది స్పైసీనెస్ అనేది మన ఇంట్లో మన ఇంటి వాళ్ళు తినేదాన్ని బట్టి మనం డిపెండ్ అవుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ పలానా కొలతలే పాటించాలి అనేది ఎక్కడ లేదు. ఆ తర్వాత దీనికి సరిపడా పెరుగు 1 లేదా 2 స్పూన్ల పెరుగు వేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త కొత్తిమీర వేసుకొని కొంచెం మనం బటర్ కూడా వేసుకుందామండి. అంటే మనకి వడలు కమ్మగా వస్తాయన్నమాట. కొంచెం బటర్ ఇందులోనే వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు మీ అందరికీ అర్థమైంది కదండి, మనం ఈ బియ్య పిండిలో ఏదైతే ఉందో దీంట్లో సాధారణంగా జనరల్గా మనం ఏంటి వేడి నీళ్ళు పోసుకుంటూ ఉంటాం మనం మురుకులు అవి తయారు చేసుకుంటున్నప్పుడు. ఇందులో ఏంటి అంటే మామూలు సాధారణమైన నీళ్లు కాకుండా చక్కగా చూసారా ఇక్కడ రంగు కూడా భలే మారింది. ఆహా, ఘాటు కారము 2 కలిపిన మంచి వాసన వస్తుంది అనమాట. దీంట్లో ఆ నీళ్లు వేసేసుకోవచ్చు. మీరు వాముతో పాటు వేసేసుకోవచ్చు, వాము పచ్చిమిరపకాయలు వాటితో పాటు వేసేసుకోవచ్చు. దాని ఏం వడగట్టి వేయాల్సిన అవసరం అస్సలు లేనే లేదు, ఎందుకంటే వాము కూడా మంచిది కదా. వడపిండి మీ అందరికీ తెలుసు ఎటువంటి కన్సిస్టెన్సీలో రావాలో, మరీ లూజ్గా కాకుండా మనకి వడ చేసుకోవడానికి కరెక్ట్గా రావాలి. ఇప్పుడు మనం దీంట్లో ఈ వాము నీళ్లు పోసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకొని చక్కగా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు, ఇంకా అవసరం లేదు. చూసుకుందాం ఒక్కసారి మనం కలుపుకొని కన్సిస్టెన్సీ ఇంకొంచెం పడుతుందండి, ఇంకొంచెం కూడా వేసుకుందాం. ఇలా చేయడం వల్ల చాలా డిఫరెంట్గా ఉంటుంది తెలుసా అండి, టేస్ట్ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనము ఇందులో పచ్చిమిరపకాయలు వాము వేసుకోవచ్చు కదా, అందులో మరిగిచ్చి మరీ వేసుకోవాలా అనే ప్రశ్న మీకు వస్తే కనుక అలా చేసిన దానికి ఇలా చేసిన దానికి చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇంకొంచెం ఇంకొక 4 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇది ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ. సరిపోతుందండి.
కన్సిస్టెన్సీ కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు మనం ఒక్కసారి ఇది చూద్దాం. నాకు తెలిసి చక్కగా నీళ్లు కూడా వేడైపోయాయి. చూసారా, ఇలా మనకి ఒక ఆవిరి కూడా వస్తుంది. కాబట్టి ఇది సిమ్లో పెట్టేసుకొని ఈ ప్లేట్ ఏదైతే ఉందో, ఈ ఆవిరి ప్లేట్, దానికి కాస్త నూనె రాసేద్దాం. అప్పుడు మనం వేసుకున్న వడలు అంటుకోకుండా చక్కగా వస్తాయి. ఇప్పుడు మన చేతికి కూడా కాస్త నూనె రాసుకుందాం. అంటే మనకు వడలు చేసుకోవడానికి కరెక్ట్గా రావాలి కదా, అందుకనమాట చేతికి కాస్త నూనె రాసేసుకొని, ఇక మనకు వడ షేప్ అనేది మనందరికీ తెలుసు. మీరు చిన్నగా చేస్తారా, మీడియంలో చేస్తారా చూసుకోండి. మరీ లావుగా చేయనక్కర్లేదండి. దీనికి ఇలా చక్కగా ఒక హోల్ పెట్టేసుకొని ఇలా ప్లేట్లో ఆవిరి మీద ఉడికిచ్చేసుకోవడమే. ఇలా చక్కగా ఈ విధంగా మనం చక్కగా బియ్యపిండి మిశ్రమాన్ని ఇలా చేతిలోకి తీసుకొని ఇలా చక్కగా ఒక హోల్ పెట్టేసుకొని ఇలా చేసేసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుందండి. సాయంత్రం పూట పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా చక్కగా వేడివేడిగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, సో అలాంటప్పుడు వాళ్ళకి ఏదైనా చక్కగా కరకరగా ఇవ్వడానికి, ఆరోగ్యానికి కూడా ఎంత మంచిది తెలుసా. ఇలా మనకు చక్కగా ఆవిరిలో చేస్తారు కాబట్టి ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇలా ఈ విధంగా నేను 4 వడలు తయారు చేశానండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మీ అందరి కోసం ఈ చిట్కా. మనం ఎప్పుడైనా కూరలు వండుకునేటప్పుడు గబుక్కున నూనె ఎక్కువగా పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ నూనెను పీల్చాలి అంటే అందులో ఒక బ్రెడ్ ముక్క కానివ్వండి, లేదంటే ఉడికించిన బంగాళదుంప వేసినట్టయితే ఆ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో అది బాగా అబ్జార్బ్ అయిపోతుంది. అప్పుడు కూర నూనె కూడా చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. మరి ఈసారి కూరలో నూనె ఎక్కువైతే ఈ చిట్కాలను ప్రయత్నించండి. ఒకసారి మూత తీసి చూద్దాం. చక్కగా ఉడికిపోయిందండి. చూసారా, దీనికి కూడా ఏం అంటుకోవట్లేదు. కాబట్టి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక్కొక్క వడని తీసుకొని చక్కగా ప్లేట్లోకి పెట్టేసుకుందాం. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి యాక్చువల్లీ. చక్కగా స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో తెలుసా అండి. మనం వేసిన పొళ్ళు, మనం వేసిన చట్నీస్ ఆ రకంగా ఉన్నాయి కాబట్టి ఆహా ఎప్పుడెప్పుడు రుచి చూడాలని వెయిట్ చేస్తున్నా నేను. మరి మీరు దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బియ్యపిండి వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి 1 కప్పు, పెరుగు 4 టేబుల్ స్పూన్లు, వాము 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, పచ్చిమిరపకాయలు 4, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, వెన్న కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అచారి మేతి మసాలా 1 టేబుల్ స్పూన్, కాశ్మీరీ కారం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ 4 టేబుల్ స్పూన్లు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్. బియ్యపిండి వడలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ ఆన్ చేసి బాండీలో కాస్త నీళ్లు పోసి, నీళ్లు వేడైన తర్వాత వాము, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో బియ్యపిండి, తరిగిన అల్లం, ఆమ్చూర్ పొడి, పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్, అచారీ పొడి, జీలకర్ర, కాస్త కారం, పెరుగు, కొత్తిమీర, కాస్త వెన్న, మరిగించుకున్న వాము నీళ్లు పోసి వడపిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి నూనె రాసి కలిపెట్టుకున్న పిండిని వడల్లాగా ఒత్తుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని ఆవిరి మీద ఉడికించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బియ్యపిండి వడలు రెడీ. బియ్యపిండి వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఎన్ని రకాల టేస్ట్లు వస్తున్నాయంటే
అల్లం మాత్రం గట్టిగా వేసానండి. ఆ ఘాటు మాత్రం చాలా బాగా వస్తుంది, ఎందుకంటే వడల్లో ఘాటు ఎక్కువగా ఉంటే నాకు ఇష్టం. అలాగే ఈ ఘాటు దేనివల్ల కూడా అంటే మనం వాము నీళ్లు వేసుకోవడం వల్ల కూడా యాడ్ అయి ఉంటుంది 100%. అది ఆ రుచులు మాత్రం ఫస్ట్ తెలుస్తున్నాయి, పెట్టుకోగానే తెలుస్తున్నాయి అనమాట. ఇంకా అది కాకుండా మనకు అచారీ పొడి కూడా వేసాం కదా, అన్నీ మిక్స్ చేసుకున్న సోంపు కూడా తగులుతుంది. ఎంతైనా అండి ఆవిరి మీద ఉడికిచ్చిన రుచి వేరే, అసలు దానికి సాటే ఏది రాదనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా బాగుందండి. పిల్లలకు చిన్నగా చేసి ఇవ్వండి. ఒకళ్ళు వడలు ఇంత పెద్ద సైజులో కాకుండా ఇలా చిన్న చిన్న బిళ్ళల్లాగా, లేదు అంటే ఇలా వాళ్ళకి కావాల్సిన షేప్స్లో మీరు తయారు చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. సో చూసారు కదా, మరి ఈరోజు అమృతంలో నేను తయారు చేసిన ఈ 2 వంటలు కూడా బేబీ ఆలూతో అలాగే బియ్యపిండి వడలు చాలా చాలా బాగున్నాయి. తప్పకుండా నేర్చుకోండి. ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతం కార్యక్రమంలో ఇటువంటి 2 మరో చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.